మంత్రి గారు చాలా నష్టం జరుగుతూ ఉంది దీనివల్ల. ఈ 89 క్రిమినల్ కేసులు రేపు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఉంటాయి. ఈరోజు జెన్జీ అనేది పూర్తిగా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. రేపటి దినాన మీరు మీ పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు 97వ జీవో తీసుకొని వచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. వాళ్ళు సెమీ ఇంజనీర్ సబ్ ఇంజనీర్స్గా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారు. వాళ్ళ విద్య అనేది చాలా ఇంపార్టెంట్గా ఉన్నది. ఈరోజు వాళ్ళు రోడ్డెక్కి ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని మరి దిగ్బంధం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా వాళ్ళు దేవసేన గారితో మరి మీటింగ్ చేయడం జరిగింది. రేపంచెల్లి వాళ్ళ ఉద్యమం ఇంకా ఉధృతం కాబోతుందన్న సంకేతాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు జంజీ ఉద్యమం వాళ్ళకి మద్దతు తెలుపుతుందా? జాతీయ స్థాయిలో ఉన్నది జంజీ ఉద్యమం వాళ్ళకు ఒకవేళ మద్దతు తెలిపితే ఈ పిల్లలు రోడ్డు మీద ఎక్కిండ్రు వాళ్ళకి సపోర్ట్ మేము చేస్తున్నామని చెప్పేసి ఒకవేళ జంజీ వాళ్ళు సపోర్ట్ ప్రకటిస్తే ఈరోజు మొదటికే ముప్పు వస్తుందని చెప్పేసి ఈరోజు రేపటి దినాన అంటే ఈయన ఎన్ని చెప్పినా ఈయన వైఖరి మార్చుకుంటలేదు. అంతేకాకుండా ఈరోజు అంతర్రాష్ట్ర స్థాయిలో ఇంటర్నేషనల్ వేదిక పైన అంటే ఈరోజు అమెరికా లాంటి దేశము ఒక భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఈరోజు మా రాష్ట్రానికి రానికి వీల్లేదు అని వాళ్ళు ఆపినారంటే ఈరోజు మా పరివేమైపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. ఈరోజు మేము మహాత్మా గాంధీ వారసులం అని చెప్పుకుంటుంది, నెహ్రూజీ వారసులం అని చెప్తుంది, స్వతంత్రం తెచ్చిన పార్టీ అని మేము చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు ఐడియాలజీ గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా ఎథిక్స్ గురించి మహారాజ్ గురించి మాట్లాడతారు, యాంటీ కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ఏది ప్రజా వ్యతిరేక విధానాలపైన మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ 89 కేసులు నరేంద్ర మోడీ గారి పైన మరి అనేకమైన కేసులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతారు. గోద్రా సంఘటన గుర్తు చేస్తూ ఉంటారు. అమెరికా చాలా రోజులు నరేంద్ర మోడీ గారిని వాళ్ళ దేశానికి రాకుండా ఆపిందని మాట్లాడుతూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తులు ఒక 89 ఈరోజు పొలిటికల్ కాదు, ఈరోజు పూర్తిగా రెడ్ హ్యాండెడ్గా వీడియోలో దొరికినటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తిని మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇన్ని నీతులు చెప్పే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈయనను ముఖ్యమంత్రి చేసింది అనే పరువు ఈరోజు అంతర్రాష్ట్ర లెవెల్లో పోయింది. కాబట్టి రేపటి దినాన ఈయనను మార్చి అంతేకాకుండా మిల్లీ మ్యాగీ ఎఫెక్ట్ కూడా చాలా పెద్దగా పడ్డది. ఈరోజు మరి ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ ఎవరైతే ఉన్నారో ఆ మిల్లీ మ్యాగీ మరి గతంలో బ్యూటీ కాంటెస్ట్ కోసం హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆమె ఇక్కడికి వెళ్ళి వీళ్ళు వ్యవహరించిన తీరు చూసి ఇక్కడికి వెళ్ళి ఆమె ఆ లండన్ పోయిన తర్వాత ఆ లండన్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఆ తెలంగాణలో నన్ను వేశ్యను చూసినట్టు చూసిండ్రు, ఆమెతో ఏ విధంగా ప్రవర్తించానో ఆ తీరుగా మాతో ప్రవర్తించిందని బాజాప్తా ఇంటర్నేషనల్ మీడియాకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. దాంతో ఈరోజు నరేంద్ర మోడీ గారికి మరి అత్యంత సన్నిహిత సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో ఉన్నాయి కాబట్టి అవి పెద్దగా చేయకుండా దాన్ని అక్కడనే ఆపాడు. కానీ అది ఇంటర్నేషనల్ ప్లాట్ఫారం మీద చాలా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. గతంలో మరి డీజీ శిఖా గోయల్ గారు ఎవరైతే ఉమెన్ సేఫ్టీ గారు ఉండేనో ఆమెను ఎంక్వైరీ ఆఫీసర్ కూడా నియమించారు. ఇయాల్టి వరకు ఆ రిపోర్ట్ ఏమైందో ఇయాల్టి వరకు చెప్పలేదు, ఇయాల్టి వరకు ఆ రిపోర్ట్ బయటికి రానియలేదు. మరి దీనివల్ల ఇంత పెద్ద ఇంత పరువు పోయింది. మరి ఆ రోజు ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ మంత్రులు కానీ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వారి నోర్లు తెరవలేదు? కనీసం ఆపోజిషన్ కూడా దాని గురించి ఇయాల్టి కూడా నేను దాన్ని మాట్లాడుతున్నా, ఇవాళ కూడా నేను దాని ప్రస్తావన తీస్తున్నా. మరి ఆపోజిషన్ ఎందుకు ఎత్తలేదు, ఎందుకు ప్రస్తావన? ఆపోజిషన్ ప్రతి ఇష్యూ పైన అది బీఆర్ఎస్ కానీ బీజేపీ వన్ డే మ్యాచ్ ఆడుతుంది అంతే. మీరు ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థుల 97 పాయింట్ ప్రెస్ మీట్ పెట్టిన కథం అయిపోయింది. మీరు సేమ్ మిస్ వరల్డ్ పోటీదారులు ఎవరైతే మిల్లీ మ్యాగీ గారు ఉన్నారో మిస్ ఇంగ్లాండ్, ఆమె ఒకటే రోజు పెట్టిన మాట్లాడింది. ఆమె దేనికోసం వచ్చింది, ఆమె దేనికోసం పాల్గొన్నదంటే ఈరోజు చాలా మన ఏది ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఈరోజు గుండె వ్యాధులు ఎందుకు వస్తున్నాయి దానికోసం సిపిఆర్ ఇవ్వడానికి ఆమె మొత్తం చైతన్యం చేయడానికి ఆమె ఆ పోటీలో పాల్గొన్నారు. అసలు ఆమె పోటీలోకి వెళ్ళి దొరికేటట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి చర్యల వల్ల, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విధానం వల్ల ఆమె అటువంటి చేదైన అనుభవం పొంది అక్కడ ఇచ్చినట్టు. అంటే దీనివల్ల ఈరోజు పరువు పోలేదా? అంటే అడుగున ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్లాట్ఫారం పైన ఈరోజు భారతదేశ పరువు పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ముఖ్యమంత్రి గారు అవుతుండ్రు. ప్రతి వేదిక పైన ఈయన తప్పులు చేస్తూ ఉండ్రు. కాబట్టి మా దేశానికి రప్పించుకునేందుకు మేము తన్నించుకునేందుకు అనే భావనతోని ఈరోజు ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిండ్రు. ఈరోజు వచ్చే రోజుల్లో లండన్ కూడా బ్యాన్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఇది ఈయన పెళ్లి కోసం పోయిండు, అక్కడికి పెళ్లి కోసం అని వీసా తీసుకుంటూ పెళ్లి కోసం కాబట్టి ఇచ్చిండ్రు. అసౌద్దీన్ ఓవైసీ యొక్క కుమార్తె వివాహము అక్కడ జరిగింది కాబట్టి ఆ వివాహానికి చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళంతా చాలామంది పోయినరు.
అందులో రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది. అయితే దానికోసం వీసా ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కోసం అని తీసుకుంది కాబట్టి దానికి ఇచ్చినట్టుంది. లేకుంటే ఆయన ఇక దాన్ని అడ్డం పెట్టుకొని వేరే కార్యక్రమాలు కూడా అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్లో అక్కడ పాల్గొన్నారు. కానీ ఒరిజినల్గా అయితే ఆయనకు ఏది ఈ అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్స్కి వచ్చే రోజులలో ఒకవేళ నేను అఫీషియల్గా పాల్గొనబోతా ఈ ప్రోగ్రాంలలో అఫీషియల్ వీసా అయినా ఒకవేళ ఎక్స్టర్నల్ అఫైర్స్కి వెళ్ళి మరి అది పెట్టుకుంటే మాత్రం వచ్చే రోజులలో మరి లండన్ కూడా ఎంట్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏవైతే ఇక్కడికి వెళ్ళి అక్రమంగా సంపాదించిన పైసలు వీళ్ళ అనేక రూపాలుగా ఈరోజు వివిధ దేశాలలో పోయిందో అవి మరి వచ్చే రోజులలో మరి అక్కడ పోయే అవకాశం లేనప్పుడు మరి అక్కడ ఆగిపోతాయా లేకుంటే తిరిగి రప్పించుకునే అవకాశం ఏమైనా ఉంటాయా అనేది ఈరోజు వాళ్ళే చెప్పాలి. కానీ ఓవరాల్గా మాత్రం ఈరోజు డైవర్షన్ కోసం డేటు కూడా దానికి పూర్తి స్థాయిలో వాడినరు. ఈరోజు ఇంకోటి ఏంటంటే ఇవాళనే నేను జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పెద్ద నాయకులను అంటే ఏఐసిసిలో కీలక నాయకులను ఈరోజు నేను కలవడం జరిగింది. ఈరోజు వాళ్ళు నాతోని చర్చించి వాళ్ళు ఏ విధంగానైనా నన్ను పార్టీలో తీసుకోవాలి, ఏ విధంగానైనా ఇది చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చర్చలు జరుపుతుండ్రు. కానీ ఎట్టి పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పోయే అవకాశాలు లేవు అని నేను చాలా స్పష్టంగా చెప్పిన. అంతేకాకుండా నేను త్వరలో ఇక మీ వచ్చేది కూడా లేదని చెప్పేసి ఇస్తాను. 6 ఏళ్ళు కాదు శాశ్వతంగా ఇచ్చే పని. ఎందుకంటే ఆ స్థాయికి ఈరోజు వచ్చేసింది, ఆ స్థాయికి తీసుకొని వచ్చేసారు. ఈరోజు ఎక్కలేని విధంగా ఒక ఇష్యూ పైన ఇంతమంది ఎమ్మెల్యేలను ఎంగేజ్ చేసి పదే పదే ఒక బీసీ నాయకురాలను ఒక బీసీ మంత్రిని టార్గెట్ చేసి ఎందుకు ఈరోజు దాడి చేపిస్తూ ఉండరు, ఎందుకు అనిపిస్తూ ఉండరు అని అంటే ఈరోజు అందరం ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక మంత్రి గారు ఇప్పుడే ఏఐసిసి మల్లు రవి గారు క్రమశిక్షణా సంఘం చైర్మన్ గారికి మరి మంత్రి గారు ఒక ఉత్తరం కూడా ఇచ్చిండ్రు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నా వివరణ సమర్పించినప్పటికీ ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది కాబట్టి దానికి ఇచ్చింది. నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నేతలను బహిరంగంగా అవమానకర రీతిలో మాట్లాడిస్తున్న వారి వెనుక ఉన్న అదృశ్య వ్యక్తులు ఎవరో గుర్తించి, ఎవరు రేవంత్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు. వేం నరేందర్ రెడ్డి అందరికీ ఫోన్లు చేస్తున్నట. వారిపై పార్టీ క్రమశిక్షణ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఒక ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన ఒక రాష్ట్ర పెద్ద ఈరోజు వాళ్ళను ఎందుకు ఈరోజు ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి అంటే ఒక సోల్జర్ ఈరోజు ఏ విధంగా ఆయన కుట్రదారుడు అవుతా ఉన్నాడు, ఎందుకు కుట్ర చేస్తూ ఉన్నాడు? ఒక కమాండర్ కుట్రదారుడు కావచ్చా? అవుతుండు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నాకు జారీ చేసిన నోటీసులు నేను ఇప్పటికీ నా వివరణను సమర్పించాను. ఇప్పటికే పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమాలపై నాకు సంపూర్ణ గౌరవం ఉంది. ప్రజాస్వామ్య విలువలను పరిగణనలోకి తీసుకొని నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కూడా నేను కోరాను అని మంత్రి గారు మరి కంప్లైంట్లో పేర్కొన్నారు. అయినప్పటికీ పలువురు సిఎల్పి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నేతలను ఒకే తరహా సమన్వయ పూర్వకంగా నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే నా వ్యాఖ్యల వెనుక ఏదో ఒక అదృశ్య హస్తం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది, స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా 2 పేజీల కంప్లైంట్ ఇది. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల కంటే ఎవరో వారిని ప్రేరేపిస్తూ, నిర్దేశిస్తూ ఒక నిర్దిష్ట లక్ష్యంతో మాట్లాడిస్తున్నారనే అనుమానం కలిగే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవన్నీ ఓవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ వివరణ కొనసాగిస్తున్న ఆ సమయంలోనే జరగడం మరింత ఆందోళన కలిగించే విషయం. కాబట్టి వెనుక ఉండి పలువురు పార్టీ నాయకులను ఒకే విధమైన వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహిస్తూ, సమన్వయం చేస్తూ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పక్షపాతిగా గుర్తించి వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను, సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ. నా వివరణ నేను పార్టీపై, పార్టీ క్రమశిక్షణ నియమాలపై పూర్తి గౌరవాన్ని స్పష్టంగా ప్రకటించాను.
ఈరోజు వీళ్ళ దానికంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు ఈ కంటిన్యూ ప్రెస్ మీట్ల వల్ల ఎక్కువ నష్టపోతూ ఉంది. అర్థమైందా? ఎక్కువ పార్టీకి ఎక్కువ నష్టము. ఈ రోజువారీ ప్రెస్ మీట్, మూడో రోజు ప్రెస్ మీట్, మొన్నో ప్రెస్ మీట్, నిన్నో ప్రెస్ మీట్, ఇవాళ ప్రెస్ మీట్. అర్థమైందా? ఏది పదుల సంఖ్యలో ఉంది. ఈ ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్రమైన మాటలతో సామూహికంగా దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తుంది. నన్ను బహిరంగంగా నిందిస్తూ నా రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం ద్వారా క్రమశిక్షణ కమిటీ స్వతంత్రంగా నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలతో ఇట్లు కొండ సురేఖ మంత్రివర్యులు. ఈమె ఈరోజు ఇచ్చినటువంటి ఒక కంప్లైంటు. ఈరోజు సరే ఏది ఏమైనప్పటికీ ఇది కంటిన్యూగా ఏ విధంగా దాడులు చేస్తూ ఉండరో, ఏ విధంగా దీని వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళ పార్టీ ఏ విధంగా తీసుకుంటే అదే తీసుకొని సరే ఇకపోతే అంటే ఇది రాష్ట్ర పరుగు సంబంధించింది కాబట్టి నేను ఏ ఛానల్ కూడా ఈ వార్త రాకుండా కంప్లీట్ ఈ మంత్రి బీసీ మహిళా మంత్రి గారి చుట్టే మరి ఇదంతా తిప్పుతూ ఉన్నారు. ఏదంటే ఈరోజు ఏ టీవీలలో చూసినా ఇదే రావాలి, ఏ సోషల్ మీడియాలో చూసినా ఇది రావాలి, ఇన్స్టాగ్రామ్ వచ్చేసినా ఈరోజు ఈమె వెనుక మళ్ళా ఎమ్మెల్యేలు ఇంతమంది తిడుతుందనేది రావాలి. కానీ ఈరోజు అమెరికాకు రావద్దనేది చాలా పెద్ద వార్త, అక్కడ డినై చేసింది ఈయనకు రాకుండా వాళ్ళు ఆపింది అనేది చాలా పెద్ద వార్త, ఈరోజు ఈ రాష్ట్ర పరువు తీసిందనేది ఇంకా పెద్ద వార్త. కాబట్టి ఇది కేంద్రంలో రేప దినాన జంజీలు నా మీద పడతారు కావచ్చు. జంజీలు ఇసొంటి ముఖ్యమంత్రిని ఏ విధంగా కొనసాగిస్తున్న నా మీద పడే అవకాశం ఉన్నాయి. అక్కడ విద్యార్థులపైన లాఠీ ఛార్జీలు పడుతున్నాయి. విద్యార్థుల ప్రశ్నించిన విద్యార్థుల మెడలు బట్టి పిసుకుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ కోర్సులు తీసుకుపోయి మరి వేరే కోర్సులలో గడుపుతూ ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు అక్కడ విద్యార్థులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు చేపిస్తూ ఉంటే ముందు కూర్చుంటే ఇక్కడ ఉన్న విద్యార్థులనేమో కాంగ్రెస్ పార్టీయే కేసులు పెట్టి ఈరోజు వాళ్ళను లాఠీ చార్జీలు చేసి వాళ్ళ హింసించే పరిస్థితి వచ్చింది. వీళ్ళకు జంజీలు ఒకవేళ మద్దతు తెలుపుతారు కావచ్చు. రేపటి దిన నా పరువు పోతుందని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఉంటే ఎట్లా అని చెప్పేసి ముందుగానే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఉన్నారని చూపించుకుంటా ఈరోజు ఒక దిక్కు సబ్జెక్ట్ అయ్యబట్టు, ఇంకోటి ఏఐసీసీని బ్లాక్మెయిల్ చేయడం, ఈ రెండు ఎజెండాలతోని ఎమ్మెల్యేల యొక్క ప్రెస్ మీట్లు ఇవాళ కొనసాగుతున్నాయి అనేది ఈరోజు వాస్తవం. అందులో ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఇకపోతే ఈరోజు మన ఉద్యోగుల గురించి వద్దాం. ఇవాళ చాలా పెద్ద సుదినం అనే చెప్పుకోవాలి. రిటైర్డ్ ఉద్యోగులకు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరికీ మీరు సుదినం అని చెప్పుకోవాలి.